రాజముద్రపై డెసిషన్ పెండింగ్, ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కార్. మార్పునకు కేంద్రం పర్మిషన్ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఇంకా వెళ్ళని ప్రతిపాదనలు. ప్రభుత్వ తీర్పుపై బీఆర్ఎస్ వ్యతిరేకత. తెలంగాణ తల్లి రూపం పైన నిర్ణయం వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. జై జై హేకు జై. రాష్ట్ర గీతంగా ఫైనల్. రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. దశాబ్ది ముగింపు వేడుకల్లో ఆవిష్కరణ. లాంగ్ వర్షన్ నిడివి 13.30 నిమిషాలు. 3 చరణాలతో షార్ట్ వర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. కేసీఆర్కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్ అంటూ చూస్తా ఉన్నాం. వేడుకలకు సోనియా హాజరు. ఏఐసీసీ నుంచి గాంధీ భవన్కు స్పష్టత. స్టేజ్పై ఆమెకు ప్రత్యేక సన్మానం. 2004 ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్. ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపనున్న ప్రభుత్వం అంటూ చూస్తా ఉన్నాం. ఇదే స్పీచ్లో ఇంకో విషయం కూడా మెన్షన్ చేయండి. తెలంగాణ ఇచ్చేయగానే నేను నా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తాను కేసీఆర్ కూడా అన్నాడు కదా ఆనాడు. ఢిల్లీకి పోయి మరి సోనియా గాంధీ ముంగట నిల్చొని అమ్మా ఈ పార్టీలు గీటీలు ఏమొద్దు, నేను వచ్చి కాంగ్రెస్లో కలిసిపోతా అని చెప్పిండు ఆనాడు కేసీఆర్. అది కూడా ఎందుకు కలపలేదా అనేటువంటి విషయాన్ని కూడా కలిపేసి మంచి స్పీచ్ తయారు చేయాలని గత 10 ఏళ్ల పాలన మీద ప్లస్ కేసీఆర్ చేసినటువంటి వాగ్దానం మీద చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. మరి వీళ్ళు ఎట్లా చేస్తారు ఏందనేది తెలియదు. ఇగో ఈడ రాసిరు ఆ 2.5 నిమిషాల పాట ఏదైతే ఉన్నదో ఇప్పుడు రాష్ట్ర గీతంగా ఫైనల్ చేసింది 2 నిమిషాల 30 సెకండ్ల పాట. ఇగో అది ఈడ పెట్టిరు అనమాట. మొత్తం 13 నిమిషాల 30 సెకండ్లు ఉండాల్సిన దాన్ని 2 నిమిషాల 30 సెకండ్లు చేసిరు. దీంట్లో కాకతీయుల దానికి సంబంధించి ఎక్కడా లేదు, హైదరాబాద్కి సంబంధించి ఈ చార్మినార్కి సంబంధించి ఎక్కడా లేదు. అసలు కాకతీయులు అంటే నాకు గుర్తొచ్చింది. దీంట్లో కాకతీయులు కేవలం ఒక వరంగల్ జిల్లా వరకే ప్రాముఖ్యత చెందినరా? అటు శ్రీకాకుళం దాకా, కింద శ్రీకాళహస్తి దాకా, పైన కాళేశ్వరం దాకా, ఈ పక్క బార్డర్లో వస్తే కర్ణాటక దాకా ఈ మొత్తం ప్రాంతాన్ని కాకతీయులు పాలించారు. ఈ చరిత్ర తెలవక రాజరికం అంటూ చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్. కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు మూర్ఖపు నిర్ణయం. చిహ్నం నుంచి వాటిని తీసేయడం సరికాదు కేటీఆర్. చార్మినార్ వద్ద నిరసన అంటూ చూస్తా ఉన్నాం. ప్రజాభిప్రాయం తీసుకున్నారా? రాష్ట్ర లోగో గీతం మార్చడంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా లేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చుక్కా రామయ్యకు శాలువా కప్పుతున్న ముఖ్యమంత్రి అంటూ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటున్నది. యాక్చువల్గా గీతం సంగతి పక్కన పెడితే దీపదాస్ మున్షి ఆమెను ఎందుకు హైలైట్ చేసిన అంటే ఢిల్లీ నుంచి మనకున్నటువంటి సమాచారం మేరకు ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి దూకుడు నిర్ణయాలు. యాక్చువల్గా ఈ రగడ కూడా ఎక్కడ జరిగిందంటే వీళ్ళు ఫైనలైజ్ చేసుకున్నటువంటి కొన్ని లోగోస్లో చార్మినార్ లేకపోవడం అనేటువంటి విషయం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తీసేశారనేటువంటి విషయం. అట్లనే ఈ ఏవైతే అమరవీరుల స్తూపం ఇప్పుడు ఉన్నదో ఈ అమరవీరులు ఇంతమంది అమరులు అవ్వడానికి కారణం మేజర్గా కాంగ్రెస్ పార్టీ. అసలు దీన్ని ఎట్లా పెడతాడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఉద్దేశాన చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ పీసీసీ ఇక్కడ తెలంగాణ పీసీసీ నుంచి ఏఐసీసీకి కంప్లైంట్లు పోయినాయి. రేవంత్ పక్కన నిల్చొని ఉన్నటువంటి వాళ్ళు, ఇది ఫుల్ ఫోటో కాదు, ఆ ఫుల్ ఫోటో చూడురు మీకు, నీకు వేరే పేపర్లు ఎక్కడైనా వస్తే చూపిస్తా. ఆ ఫుల్ ఫోటోలో ఉన్నటువంటి ముగ్గురు రేవంత్ మీద కంప్లైంట్ ఏఐసీసీకి చేశారు. ఆ దెబ్బకి దీపదాస్ మున్షిని తీసుకొచ్చి సీఎం పక్కన డిప్యూటీ సీఎం పక్కన నువ్వు ఎప్పుడు కూర్చోమ్మా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమైతలేదు, ఇటు తెలంగాణ ప్రజల్ని ఇటు మమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి స్పెషల్గా దీపదాస్ మున్షికి పర్మిషన్లు ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. లేకపోతే మంత్రులు డిప్యూటీ సీఎంల మధ్యన స్పీకర్ల మధ్యన ఈ దీపదాస్ మున్షి కాంగ్రెస్ అఫీషియల్ మనిషికి ఏం పనండి? ఆమె ఏమన్నా మంత్రా లేకపోతే కాంగ్రెస్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే ఏమన్నా పదవి ఉన్నదా? ఏంది అఫీషియల్ గవర్నమెంట్ ఏరియన్ అంటూ ఏం లేదు కదా. కేవలం కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది, కానీ ఈడ మనకు పనిచేసేటప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈడ కూర్చోవాలి. సెక్రటేరియట్లో అఫీషియల్గా కాంగ్రెస్ విమెన్గా వచ్చి ఆమె కూర్చున్నటువంటి తీరు రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద దుమారం అయితే రేగుతుంది. దీనికి కారణం రేవంత్ రెడ్డి దూకుడుగా దూకుడుగా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు అనేటువంటి మాట మనకు బలంగా అటు ఏఐసీసీ నుంచి అంటే అటు ఢిల్లీ నుంచి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గాంధీ భవన్ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు. సరే,
ఇగో ఇక్కడ చూడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల చర్చలు జరిగిన ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎంబ్లం డిజైన్కు సంబంధించిన కసరత్తు మొదలైందని, కళాకారులు ఆర్కిటెక్టుల నుంచి వందల డిజైన్లు వచ్చాయని, వాటన్నింటినీ పరిశీలించే క్రమమే కొనసాగుతున్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సాయంత్రం ఉద్యమకారులు, ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు, కవులు, కళాకారులు, మేధావులు తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టనుందని, అందులో భాగంగానే లోగోని రిలీజ్ చేశామనేది సింపుల్గా చెప్తున్నటువంటి మాట. ఎట్లా చూసుకున్నా కానీ ఇవాళ కాంగ్రెస్ అంటే ఇక్కడ వీళ్ళకు వచ్చినటువంటి వ్యతిరేకత, ఆ లోగో అఫీషియల్ అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా దాన్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణం ఒకటి ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకులు క్రియేట్ చేసినటువంటి ఇష్యూ ఢిల్లీ ఆఫీస్ దాకా పోయింది. ఢిల్లీ నుంచి అక్షింతలు పడ్డాక రేవంత్ రెడ్డి వెనకకి తగ్గింది. ఇక ఇది ఒరిజినల్ మాట. దీని వెనకాల ఉన్నది మేజర్గా ఎవరయ్యా అంటే ఆ బీఆర్ఎస్లు ఓవైసీని గెలికిర్రు. ఓవైసీ చార్మినార్ తీసేస్తామని చెప్పేసి ఆయన పోయి ఢిల్లీలో పూల పెట్టిండు. ఇది జరిగింది, సింపుల్గా జరిగింది. అయితే ఇది ఇక దీనికి సంబంధించి మాకు తెలియకుండా ఎట్లా చెప్తున్నారా, దీనికి ఆధారాలు ఏమున్నాయిరా అంటే, ఇక మోడీ మొన్న ఎక్కడో మీటింగ్లో అన్నట్టు, లేదా ఇండియా టుడేకి కాదు రజత్ శర్మకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ పబ్లిక్లో అందరి ముందు అన్నట్టుగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన ఆ ఫోన్ రికార్డింగ్లో అవన్నీ తెచ్చి పెట్టాలి కావచ్చు. అప్పుడైనా నమ్ముతారు. లేదంటే ఇది కూడా ఫేక్ వీడియో అని దిక్కుమల కామెంట్లు ఏమైనా చేస్తారు కావచ్చు. ఇంకా అట్లా తయారైనరు. ఏమన్నా చెప్పుమంటారు, నిజాలు చెప్తేనేమో ఇట్లా ఫీల్ అవుతారు జనాలు. 3 పథకాలు 6 అప్పులు, 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు, రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్స్ ప్రారంభం, సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ, రైతు బంధు, దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్, 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్, 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు, రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు, ఆత్మహత్యలు, 9 ఏళ్లలో సంక్షేమానికి 2 లక్షల కోట్లు, ఖర్చు మాత్రం సగమే. 10 years ఆఫ్ తెలంగాణ అంటూ దిశ ఎక్స్క్లూజివ్ ఆర్టికల్ చూస్తూ ఉన్నాం మనం. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ భిన్నంగా ఉన్న 3 పథకాలు 6 అప్పులు అన్న చందంగా పరిస్థితి మారింది. మీకు వరాలు మాకు ఓట్లు అన్న తీరులో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని షరతులతో అమలు చేయడం ఆనవాయితీగా మారింది. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడ అధికారంలో ఉన్నా అదే జరుగుద్ది. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 10 ఏళ్ల పాలనలో ఇక్కడ సంక్షేమ రంగం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకున్నవిగా ఉంటే, మరికొన్ని ఇక్కడ అమలు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉనికిలోకి వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగించారు. మరికొన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, దళిత బంధు, ఆసరా, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, ఫీజు రియంబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ఇలా 10ల సంఖ్యలో ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల కోసం